ఓ ఇప్పుడు మనం బకాసన చేద్దాం. కొంగ రైట్, క్రెయిన్ పోస్. అడ్వాన్స్ ఆసన, వన్ ఆఫ్ ద అడ్వాన్స్ ఆసన అండ్ హ్యాండ్ స్టాండ్ ఆసన అంటారు ఇది. రైట్, బ్యాలెన్స్ చాలా కాన్సన్ట్రేషన్ రిక్వైర్డ్. నెమ్మదిగా ఇట్లా 2 కాళ్ళు కొంచెం దూరం పెట్టుకోవాలి. 2 చేతులు ఇలా నెమ్మదిగా స్లోగా ఇలా కాళ్ళు లేపుతూ ఈ పొజిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ చేతులు దీని మీద లాక్ చేసుకోవాలి. చంకల్లో ఇక్కడ జబ్బల పైన లోపల పెట్టుకోవాలి. ట్రైసెప్స్ మీద పెట్టుకున్న తర్వాత స్లోగా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. స్లోగా బెండ్ అయిన తర్వాత ఇలా తీసుకొచ్చి ఒక కాళ్ళు లేదా 2 కాళ్ళు ఒకటేసారి లిఫ్ట్ చేయాలి. తర్వాత ఈ కాళ్ళు ఉండగా కాసేపు ఉండి రెస్పిరేషన్ గమనిస్తూ కాసేపు ఉండి స్లోగా దించుకోవాలి. అంటే మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే కాసేపు జస్ట్ లిఫ్ట్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. అసలు యోగాకే కొత్త అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు చేయండి. ముక్కు పగిలిపోతుంది, ఫార్వర్డ్ బెండ్ అయిపోయి ముక్కు పగులుతుంది, చేతి కూడా ఫ్రాక్చర్లు అవుతాయి. సో ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి ఇది అడ్వాన్స్ ప్రాక్టీసే. అడ్వాన్స్ సాధన మాస్టర్ ముందు ఉండి చేసుకోవాలి, నేర్చుకోవాలి. అండ్ కొత్తలో వీడియో చూసి అయితే చేయొద్దు. ఆల్రెడీ యోగాలో ఉంది, ఆ టెక్నిక్ రాకపోతే ఇప్పుడు చూపించిన పద్ధతిలో నెమ్మదిగా చేయాలి. ఇంకొకసారి మీకోసం టెక్నిక్ చెప్తాను చూడండి. సో మనం ఇక్కడ యోగా ఆల్రెడీ చేస్తున్నారు, సో ఇది రావట్లేదు. 2 కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. సో పూర్తిగా లాక్ చేసుకోవాలి. మంచి లాక్ ఉన్నప్పుడే గ్యాప్ బాగా వస్తుంది. ఇది తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కాళ్ళు పైకి లేపని లేపిన తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా సీట్ పైకి లేపాలి. ఓకే, సో హోల్ బాడీ వెయిట్ ఇక్కడ తీసుకురావాలి. ఓకే, హోల్ బాడీ వెయిట్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా పట్టుకోవాలి. మైండ్తో నెమ్మదిగా లిఫ్ట్ చేసుకోవాలి. దట్స్ ఆల్. ఓకే, ఆల్రెడీ యోగా తెలిసిన వాళ్ళైతే ప్రాక్టీస్ చేయండి, కొత్తగా చేసిన అయితే అస్సలు చేయండి. నమస్కారం. ఓం, థ్యాంక్ యూ వెరీ మచ్.